గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సామే అమ్మాయి గారు పుట్టినరోజు 100 పుట్టినరోజు చేసుకోవాలి సామే. అమ్మాయి గారు పుట్టినరోజు మాకు జీతాలు. ఇదేమిటి అన్నయ్య గారు, పుట్టినరోజు నాడు శుభమాని దేవుడి దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మోగ దర్శనం వచ్చింది. ఏమే మువ్వ చూపిస్తున్నావు? డాన్స్ లో నేను ఓడిపోయానని హేళన చేస్తున్నావా? ఏమిటే మోగపినిగా మువ్వల్ని కాలు కట్టుకొని కాలుతో తంతానంటావా? చూడండి అన్నయ్య గారు, పుట్టినరోజు కాలుతో తంతానంటుంది. దానికి ఎంత పొగరు. వాటిని లాగి ఎగరేయండి. ఇవ్వవే, ఇవ్వవే. మోగదాన్ని తిక్క కుదిరింది. అవును రంగా, ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మి చేతుల మొవ్వ లాక్కుని కాల్చేశాడు. ఆగు లక్ష్మి, రాలిన ఆ మువ్వల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు. హ్యాపీ బర్త్డే టు మంగళ. ఏ ఒక్క మొవ్వని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయింది. తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజే మీకు చచ్చిన రోజు అవుతుంది. మరోసారి లక్ష్మి కన్నీళ్లకు కారణం అయితే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను. రంగా, లక్ష్మిని అంటే అంతగా వెనకేసుకొస్తున్నావు. అదేమన్నా నీకు కాబోయే పెళ్ళావా లేక కట్టుకునే పెళ్ళావా? అవును, నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను. మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా. లక్ష్మి, లక్ష్మి, వాళ్లతో నీ అన్న మాటలకు బాధపడుతున్నావా? ఏ లక్ష్మి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం తప్పంటావా? ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా? అదేం ఆలోచన లక్ష్మి? మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు, కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు. నీకు మాట రాకపోతేనే లక్ష్మి, దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం, కళ్యాణం జరిపిస్తాం. నువ్వు అంతే లక్ష్మి, నా గుండెల్లో నువ్వు దేవతవి. లక్ష్మి, ఏమిటిది? పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి. లక్ష్మి, నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి. ఇది ఉండవలసింది ఇక్కడ.
అహనా ఉరెంట ఊహనా ఉరెంట. ఇదేం ప్రారంభంరా నాయన, నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా. నేను చవకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్త నీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. ఒరే బలవత్తు, కాసేపు ఈ కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావరా దరిద్రుడా. నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అడగ్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట. ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా, నీకు మాత్రం ఇస్తుంది. అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఏవే తల్లి, అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయనా. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరుతానే తల్లి. నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి. దట్టి పల్లెటూర్స్ కంపుకొట్టే రోడ్స్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియనే తెలియదు. చెమ్మ చెక్క जिल 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 जिल। ये गांव का विलेज का राघव का मुंसब का घर कहाँ है? जिल जिल पिटाओ। ముందు నీ నెత్తి మీద కాకి రెట్ట, కాలి కింద కోడి పెట్ట. అయ్యో వెనక నుంచి దున్నపోతు ముట్ట. ఎట్టట్టా నీ నోట్లో మట్టి కొట్ట. అయ్యో బాబాయ్ నీ వెనకాల పిచ్చి కుక్క. పిచ్చి కుక్క. కుక్క అంటేనే భయం. అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది. ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు. పరిగెత్తు. ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా. అవును, అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం, నువ్వు ఇవ్వటం, నేను పట్టుకుపోవటం, అది మామయ్యకు తెలియనివ్వకపోవటం, ఇకీకిరి పీకిరి జిగిపిగి కలిపి నాకు అర్థం కావటం లేదు తప్ప. అదంతా నీకెందుకు లేరా? 2 రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను, నువ్వు ఊరుకో. ఏమిరా సకల గుణాభిరామ, ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా? ఇప్పుడు ఊడిపడ్డావు. అదే మాట మామయ్య, ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు. లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాం. కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా. సర్లే బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, ఫోన్ చేద్దు కానీ. మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు. దీంతో మనకే కలక్షేపం. అయ్యా పెద్దయ్య గారు గండపెండారం తొడుతాను అని అంటారే గాని గండపెండారం తొడవటం లేదు, జీతం ఇవ్వటం లేదు. కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే. తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను. మూసేనోరు. హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడిపడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు. పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను. పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా. పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్నా ఫ్రెండ్. అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. ఇదిగో నా ముద్దమంతి పువ్వు. ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను. ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప అది. ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం. అయితే ఆలస్యం దేనికి? ప్రొసీడ్. ఏమే జింగిరి బింగిరి, ఎలా ఉన్నావు? చిక్కిరి బిక్కిరి, ఒళ్ళు ఎలా ఉంది? మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే. అప్పడం లేకపోతే ఆరుస్తాను. అరు అదే అదే నాకు కావలసింది. చెవి కోసిన మేకలాగా, తొక్కు కోసిన పిల్లిలాగా అరు. బాగా అరు, బాగా గావు కేకలు పెట్టు పెట్టు, బాగా కేకలు పెట్టు పెట్టు, బాగా అరు. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏముంది బ్రదరు, నేను కోక పట్టాను, అది కేక పెట్టింది. అది పరిగెత్తబోయింది, నేను పడగొట్టబోయాను.
ఇంతకు ముందే చెప్పాను కదా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు. బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు. అలాగా బ్రదరు. క్రాపింగ్ బాగుందా? మలబార్ కటింగ్. ఇదేమిటి? ఏముంది బ్రదరు, నేను చొక్కా పెట్టాను, నువ్వు కేక పెట్టాలి. నేను డొక్కలో తన్నాను, నువ్వు దొర్లి పడాలి. నేను మూతి మీద కొట్టాను, నువ్వు గోతిలో పడాలి. దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు. అదే మీ దిక్కుమాలిన దొరల భాషలో ఫైటింగ్ అంటారు. ఇదా, దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు. ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు. నువ్వు అబ్బా అనాలి. మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ మెళ్ళు విరగ్గొట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ బలవంతరావే కాదు. దౌర్భాగ్యుడు, చుట్టుపక్కల చూపుగా ఇంటికి వచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటగలపాలనుకున్నావా? ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసుంటే మున్సిపుగా వాడి కొరత వేయించేవాడిని, ఊళ్ళోంచి వెలివేయించేవాడిని. పరాయి ఊరు నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు. పోరా, ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను. పో. మా చెల్లెలు గారిని పుట్టినరోజున అవమానించినందుకు ఆ రంగడి కాలో చెయ్యో తీసేయండి. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. వస్తున్నా లక్ష్మి. ఏమిటి గులాబ్ మొక్కను తీసుకొచ్చావు? ఓహో, తెల్ల గులాబ్ అంట. లక్ష్మి, త్వరలో ఇక్కడ నీ నవ్వులాగే అందమైన తెల్లటి పువ్వు పూస్తుందన్నమాట. కానీ లక్ష్మి, అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ ఫలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి. ఒరే రాజా, మన తోటకి తెల్ల గులాబ్ మొక్క కానుగ్గా తెచ్చిందిరా లక్ష్మి. నీళ్ళ తీసుకొస్తానండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.